నెల్లూరు నగరంలోని స్థానిక 12వ డివిజన్ యలమవారి దిన్నె ప్రాంతంలో 60 లక్షల రూపాయలతో అన్ని హంగులతో పచ్చదనంతో కళకళలాడే విధంగా పార్కును అభివృద్ధి చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ కొరకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశామని, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు మంత్రి నారాయణ అభివృద్ధి చేశారు, కానీ గత ప్రభుత్వం కొనసాగించలేకపోయిందని, నేడు మంత్రి నారాయణ ముందు చూపుతో నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, మామిడాల మధు, ఊటుకూరు చంద్ర, కాయల తిరుపతి, కృష్ణ, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో అన్ని రకాల ఒక బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతుందనే దానికి ఈనాటి ఈ యొక్క యలమవారి దిన్నె ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా ఓ శాసనసభ్యుడిగా గర్వపడుతూ ఉన్న నెల్లూరు నగర కార్పొరేషన్లో నా రూరల్ కూడా ఉండటం, నాకు పక్కన పొంగూరు నారాయణ గారు శాసనసభ్యుడిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉండటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే నిజాయితీగా మాట్లాడుకోవాలంటే, నిజం చెప్పాలంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరు నగరానికి అభివృద్ధి ఏ సమయంలో జరిగిందంటే ఖచ్చితంగా 2014, 2019 పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 2024, 29 మధ్యలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చెప్పాల్సి ఉంటుంది. ఒక పక్క పొంగూరు నారాయణ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, అత్యంత నమ్మకస్తుడు. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని, ఈరోజు ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి రాజధానిలో అమరావతిని అనేక అడ్డంకులు ఎదుర్కొని పరుగులు పెట్టిస్తూ ఒక అద్భుతమైన రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి నిర్మిస్తూ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటుంది. మేళ్లు చేయాలనుకున్న పనులు, ఎందుకంటే ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేసే 1 కాదు, 2 కాదు, ఒక విఆర్ఐ స్కూల్ కానీ, ఈనాడు ఏదైతే అనేక రకాల కార్యక్రమాలు కానీ నష్టాలు, ఇబ్బందులు, ఇష్టాలు అన్నీ తాను స్వయంగా అనుభవించిన వ్యక్తి కాబట్టి 2014-19 ముందు మనకందరికి ఉన్న పార్కులు 2 నాకు తెలిసి. ఒక తోటలో ఉన్న స్వతంత్ర పార్కు, తర్వాత చిల్డ్రన్స్ పార్కు. ఆ తర్వాత అంటే ఎక్కడన్నా ఉంటే చిన్న చిన్న గోడలు కట్టి 4 గోడలు కట్టినాయి. అయితే 2014-19లో అనేక పార్కులు డెవలప్ చేసాం. నెక్లెస్ రోడ్డు కూడా ఆ పీరియడ్లోనే, అంతకుముందు అదంతా కంప్లీట్గా అక్కడంతా దెబ్బలు భయంకరంగా ఉంది. ఈరోజు బ్రహ్మాండంగా తయారైంది. అదేవిధంగా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయి గత ప్రభుత్వం వెళ్ళిపోయి చేసేసిపోయినా 10,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా, 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా గౌరవనీయ ముఖ్యమంత్రి గారుకున్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో ఈ 1.5 year అయిపోయి మళ్ళీ రేపు జూన్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ పీరియడ్లో అటు రూరల్లో కానీ ఇటు అర్బన్లో కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో కూడా నిజం చెప్పాలంటే నాకంటే శ్రీధర్ని చాలా అడ్వాన్స్గా ఉంటారు. ఆయన దాదాపు 650 కోట్లకి టెండర్లు ఇచ్చాడు, వర్క్ స్టార్ట్ చేశాడు, కొన్ని వర్క్స్ కంప్లీట్ చేశాడు, మిగతా చేయబోతున్నాడు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉన్నాయి. 54 డివిజన్లకి అప్పుడు 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 550 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇచ్చాం. ఈరోజు కూడా నేను రివ్యూ చేశాను. రేపు జూన్కి అవి 2 కంప్లీట్ అయిపోతున్నాయి. రేపు జూన్ కంప్లీట్ చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా అమృత్ 2.0 అని, అదేవిధంగా ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని, అంబేద్కర్ పార్క్ పేరు పెట్టడం జరిగింది.
137 పార్కు ఈరోజు రెడీ అయింది. గతంలో పార్కులు అంటే ఆ ముండి గోడలు కట్టి వదిలేసేది, 4 బల్లలు వేసి. ఈరోజు అలా కాదు, పెద్ద పెద్ద కాంపౌండ్ ఉండే ఒక కమ్యూనిటీలో ఎలాగుంటాయో అలాగా పేదలు బ్రతికుండే ఇటువంటి ఏరియాలో కానీ మోస్ట్ సఫిస్టికేటెడ్ పార్కులు కట్టున్నాం. పిల్లలు ఆడుకోవడానికి, ఆడవాళ్ళందరూ కానీ ఇక్కడ ఓపెన్ జిమ్ పెట్టడం అంతా ఒక అద్భుతమైన ఏర్పాటు. ఈరోజు రూరల్ సిటీ రెండు కానీ మున్సిపల్ శాఖలో ఉండే పనులన్నీ కానీ మంత్రి నారాయణ గారి వల్ల అన్నీ కానీ అభివృద్ధి అవుతున్నాయి. ఈరోజు ఒక పార్కులే కాదు, బిడ్డలకి మంచి విద్య ఉండాలని చెప్పి బ్రహ్మాండంగా భారతదేశంలోనే ద బెస్ట్ స్కూల్స్ మన నెల్లూరులో వచ్చేటట్టు ఒకటి మొన్న బిఆర్ కాలేజ్ చూసుంటారు, అలాగనే ఇప్పుడు ఆర్ఎస్ఆర్ స్కూల్ జరుగుతూ ఉంది, అలాగనే మన టిఎస్ఆర్ఎం స్కూల్ జరుగుతుంది. కొత్తగా వక్ఫ్ బోర్డ్ స్థలంలో కానీ ఒక 20 కోట్లు పెట్టి ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్కూల్ మంత్రి గారు మాకు ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కట్టబోతున్నారు. ఇదన్నీ ఒక విప్లవం. రోడ్లు వేసుకునే సమయం ఒకటి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే ఒక ప్రయాస, మూడోది బిడ్డలు బాగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందనే ఒక కాంప్రహెన్సివ్గా ఈ నెల్లూరు నగరులందరికీ, ప్రజలందరికీ మనందరికీ వరం మంత్రి నారాయణ గారు ఉండడం. ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క ఫంక్షన్లో శ్రీధర్ రెడ్డి గారిని ఈరోజు రావడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇట్లా ముగ్గురు కలిసి చాలా రోజులైంది, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అన్ని కానీ ప్రజలు మీరు ఊహించినంత శీఘ్రంగా, మీరు ఊహించినంత ఫాస్ట్గా అన్ని పనులు చేస్తారని కానీ తెలియజేస్తున్నారు.